నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. మాది శ్రమ ఫలితం, మీది శిలాఫలకం అంటూ విమర్శించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ తెచ్చిందేనని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతోనే ఆయిల్ పామ్ సాగు జరిగింది. మల్లన్న సాగర్, కాళేశ్వరంపై కేసులేసి అడ్డుకున్న రేవంత్ ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లతో నిర్మాణమైన ఫ్యాక్టరీ ప్రారంభానికి వస్తున్నారు అన్నారు. నర్మెట్ట ఫ్యాక్టరీ పక్కనే కాళేశ్వరం కాలువ ఉంటుందని అక్కడికి వెళ్లి నెత్తిన నీళ్లు చల్లుకుని పాప పరిహారం చేసుకోవాలని అన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేము. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. నిన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు. ఇవాళ నువ్వు ఆ కాళేశ్వరం జలాల మీద పండిన పంటకు కాళేశ్వరం జలాల మీద పెట్టిన ఫ్యాక్టరీకి నీ చేతుల మీదుగా రిబ్బన్గా తీస్తున్నావు. ఇప్పటికైనా స్టోరీ తెచ్చుకో. కానీ శ్రమ ఎవరిది, ఫలకం ఎవరిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది? ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టీఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. శిలాఫలకం మీద నీ పేరుండొచ్చు, కానీ ప్రజల మనోఫలకల మీద ఇది ఎవరు కట్టిండ్రు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అంటే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారని ప్రజల మనోఫలకల మీద మా పేరుంది. శిలాఫలకాలతో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు.